ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు. మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆనందంగా ఐశ్వర్యాలతో తులదూగాలని, అష్టైశ్వర్యాలు మీ యందు చేకూరాలని, మంచి ఉన్నతోన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పేసి మీకు చెప్పబడుతుంది. అలాగనే మీకు ఒక చిన్న వీడియో రూపంలో మీకు చెప్పబడుతుంది. మీరంతా కూడా చూసి ఆనందించి మంచి అష్టైశ్వర్యాలతో తొలదూగుతూ మీరు మీ పిల్లలు మంచి ఉన్నతోన్నత స్థానానికి చేరాలని చెప్పి అనుకుంటూ ఈ వీడియోను ప్రారంభం చేసి, చాలామంది కూడా ఇంట్లో వాచీలు పెడుతుంటారు. ఆ వాచీలు పెట్టడం వల్ల చాలా వరకు దిక్కులలో తెలియక ఎక్కడంటే అక్కడ పెడుతుంటారు. అరే, ఇక్కడ పెట్టినప్పుడు వల్ల మనకి ఇలా వస్తుంది, ఇంట్లో లేనిపోని సమస్యలు వస్తున్నాయని చెప్పేసి కొంతమంది తీసుకుపోయి దేవాలయంలో పెడతారు. అదేదో ఒక చెత్తకుండి ప్రయాణం అన్నది. దేవాలయంలో ఎప్పుడు కూడా తీసిన పదార్థాలు కూడా మన నిర్మాల్యం కానీ, మనం లేనిపోని పాపాలు తెచ్చుకొని చాలా మంది పాఠాలు విచ్ఛిన్నమైందంటే తీసుకుపోయి దేవుడి దగ్గర దేవాలయంలో ఒక చెట్టు కింద పెడతారు. అది చాలా తప్పు. ఎక్కడో చోట మనం తీసుకెళ్ళి దాన్ని చక్కగా తీసి ఆ పేపర్తో సహా అగ్నిహోత్రంలో వేసినట్లయితే మీకు చాలా మంచిది. రెండో విధానం ఏంటంటే, ఎక్కడన్నా తొక్కని చోట పెట్టండి. అందరికి ఇబ్బంది కాదు. ఆ గాజులు గుచ్చుకున్నట్లయితే వారికి ఎవరికన్నా కుచ్చుకుంటే ఆ పాప భారం మనం ఎత్తిన పడుతుంది. అందుకని ఎవ్వరు కూడా చెయ్యవద్దు. కొన్ని తెలుసుకొని మనం చేసినట్లయితే మన జీవితం అనేది ముందుకు వెళ్తుంది. అరే, చాలా మంది అడుగుతుంటారు ఇవన్నీ చేసినందువలన అనేటప్పటికీ భగవంతుడు కూడా, నువ్వు తిండి తిప్పలు, సూర్యకాంతి, చంద్రుడు, వాన ఇదంతా కూడా నిజమైనప్పుడు కూడా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఉన్నప్పుడే మనకు శుభాశుభ మిశ్రమాలు మనకు లగుతాయి. అందుకని ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే, వాచి ఎక్కడ పెట్టుకోవాలి, వాచి ఏ విధంగా ఉంటే మంచిది అని చెప్పి తెలుసుకోబడుతుంది. చాలా మంది కూడా ఉత్తరం వైపు పెట్టేసి దక్షిణాన్ని చూస్తుంటారు. ఎందుకంటే దాన్ని మనం కాలక్రమేణా కాల ప్రయాణం జరుగుతున్నట్లు, మన ఆయుష్ మనమే చంపుకున్నట్లే ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా ఉత్తరాన్ని చూస్తూ దక్షిణం గోడకు పెట్టినట్లయితే వాచి చాలా వరకు ఉపయోగం ఉంటుంది. అలానే తూర్పు నుంచి పడమరకు పెట్టినట్లయితే చాలా ఉత్తమోత్తంగా ఉంటుంది. కాకపోతే లేనిపోని చాలా మంది కూడా ఉన్న వాచీలు చెడిపోయినవి కూడా అయ్యే పెట్టుకుని కాస్త బాగుంది, వాచ్ చాలా అందంగా ఉంది అని పెట్టుకుంటుంటారు. ఆ వాచి కూడా దాంట్లో ప్రాణం ఉంటుంది. మన ఎంత కూడా దాంట్లో మన నాడులన్నీ కూడా దాంట్లో చేరి ఉంటాయి. అందుకని జాగ్రత్తగా శుభాశుభ మిశ్రమాలు చూసుకుంటూ మనం పెట్టుకున్నట్లయితే వాచి చాలా మంది కూడా ఆగిపోయి ఉంటాయి. చాలా వరకు అన్ని ఇళ్లలో ఉంటాయి, అన్ని రూములలో ఉంటాయి. కానీ బెడ్రూమ్లో మాత్రం వాచి పెట్టకూడదు. వాచి పెట్టినందువల్ల సంసార జీవితంలో చిన్న భాగాలు వస్తాయి, లేనిపోని సమస్యలు వస్తాయి. దయచేసి ఎవరు కూడా బెడ్రూమ్లో వాచీలు పెట్టుకోకండి. వాచీలు ఉన్నా కానీ తీసివేయండి. తీసేసినందువల్ల సంసార బాధ్యతల్లో చాలా వరకు సమస్యలు వస్తాయి. చాలా వరకు మీరు ముందుకు పోవాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఏది చేయలేకపోతారు. అందుకని మీరంతా కూడా తెలుసుకుని శుభాశుభ మిశ్రమాలతో ఉండండి. తూర్పు భాగం పెట్టినట్లయితే వచ్చేటప్పుడు మనం పడమర భాగానికి గోడను తగిలిచ్చేసి తూర్పు భాగం చూసినట్లయితే ఇంటి యజమానికి మంచి వృద్ధి కలుగుతుంది, మంచి ఐశ్వర్యంతో తులదూగుతాడు. అలానే పశ్చిమ భాగాన్ని చూస్తూ తూర్పు భాగంలో పెట్టినట్లయితే ఇంటి యజమాని ఎప్పుడు ధనవంతుడైతాడు, ఐశ్వర్యవంతుడైతాడు. అందుకని ఎప్పుడు కూడా దర్పణాన్ని ఎప్పుడు కూడా మనం పెట్టినట్లయితే వాచి వాడకుండా ఉండకూడదు. చక్కగా దాన్ని చూసుకున్నట్లయితే వాచిని ఎప్పుడు కూడా చక్కగా ఎప్పుడు ఆ ముళ్ళు ఎప్పుడు తిరిగినట్లయితే మన కాలక్రమణం కూడా మంచిగా జరుగుతుంది. అలా ఆగిపోయి పక్కన పడేసినట్లయితే దానివల్ల వాచీలు పెట్టడం వల్ల చాలా దుష్ట ప్రయాణాలు ఏర్పడతాయి. దాంట్లో నేను చెప్పాను చాలా వరకు కూడా ఏది వాళ్ళు ఉంటే వాళ్ళ బంధువులు అది ఒక రాక్షసత్వం అయిపోతుంది. ఆ రాక్షసత్వానికి అన్ని కూడా వచ్చేసి మనకు లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. అలాంటి కాకుండా తెలుసుకొని వాచీని ఏ మూలలో పెడితే బాగుంటుంది, ఎక్కడ పెడితే బాగుంటుంది, మనకు తూర్పు భాగంలో కానీ, పశ్చిమ భాగంలో కానీ, లేకపోతే ఉత్తర భాగంలో ఈ 3 స్థానాలు మనం పెట్టుకోవచ్చు. ఎందుకని వల్ల అంటే దాని వరకు ఈ 3 భాగాలలో మనం పెట్టుకున్నట్లయితే చాలా వరకు మంచిగా యోగంగా ఉంటుంది, మంచి ఉన్నతోన్నత స్థానానికి వెళ్తూ ఉంటుంది. అలానే ఒక దక్షిణం మాత్రం వాచి చూడకూడదు. దక్షిణం చూసినందువల్ల లేనిపోని సమస్యలు వస్తాయి, భార్యాభర్తల వద్ద వివాదాలు జరుగుతాయి, లేనిపోని సమస్యల్లో పిల్లలు ఉన్నతోన్నత చదువులు ఆటంకాలు జరుగుతుంటాయి. ఎందుకని తెలిసి తెలియక మనం చేసే తప్పులన్నీ కూడా నిర్వర్తించుకొని చక్కగా ఉన్నతోన్నత స్థానానికి చేరాలని చెప్పేసి ఈ వాచి ఈ భాగంలో ఇలా పెట్టినట్లయితే మనకు చాలా ఉంటుంది. అందుకే బ్యాటరీలు అయిపోయిన వాచీలు కానీ, లేక వెంటనే తక్షణమే బ్యాటరీలు వేయడం, లేకపోతే అది పనిలేదనుకో ఎక్కడో బయట పెట్టడం, ఇలాంటివి వల్ల చేసినట్లయితే మన ఇంట్లో మెరుగుపడి కొన్ని సమస్యల నుండి బయటకు వచ్చేసి అత్యంత అనుకూలత జరుగుతుందని చెప్పేసి ఈ సూత్రంతో మీకు చెప్పబడింది. హరి ఓం స్వస్తి.